సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ నిఖిల్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఫ్యామిలీ. సో ఈ వీడియోలో వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ గురించి నేర్చుకుందాం, యాజ్ వెల్ as టూ స్టాక్స్ గురించి నేర్చుకుందాం విచ్ ఆర్ గివింగ్ ద ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అన్నమాట. సో ప్రీవియస్ అదే లైక్ లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను కొంచెం బిజీ ఉండడం వల్ల సాటర్డే అండ్ సండే వీక్లీ అప్డేట్ వీడియోస్ చేయలేకపోయినా, బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తాం. సో నిఫ్టీ అనాలిసిస్కి వచ్చేస్తే నిన్నైతే చాలా దారుణంగా పడిపోయింది అన్నట్టు మార్కెట్. సో యా, ఆల్మోస్ట్ 1%, ఆల్మోస్ట్ 1.14% పడిపోయింది. బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇది ఒక గట్టి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. ప్రీవియస్ ప్రీవియస్గా కూడా చూడండి, ఆన్ ట్యూస్డే 25th March 2025 అప్పుడు కూడా సేమ్ అదే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి రివర్స్ అయింది. సేమ్ గోస్ విత్ February 10th కూడా అట్లనే అయింది అనమాట. ఇంకొకటి 2024 July 25th కి లైక్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి అయితే మంచి పైకి పోయి రిటెస్ట్ ఇచ్చింది. సో ఇప్పుడైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఐ మీన్ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది అనమాట ఇప్పుడు మన ప్రైస్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు బాగానే కనిపిస్తున్నాయి, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా 180 పాయింట్స్ చూపించింది, +180 పాయింట్స్. సో దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గ్యాప్ అప్. ఇంకో విషయం ఏంటిదంటే, ఒకవేళ ఇది బ్రేక్ అవుతాయి, ఈ ఈ సపోర్ట్ బ్రేక్ అవుతే మాత్రం వీ కెన్ గో విత్ 23,560 లెవెల్స్. ఎందుకో చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఆ, ఆ రోజు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిండ్రు కదా, 2 వీక్స్ ఆఫ్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినప్పుడు ఒక పెద్ద గ్యాప్ అప్ అయితే ఫామ్ అయింది అన్నమాట. రైజ్ అయితే ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి పక్కా వస్తుంది, అండ్ దట్ గ్యాప్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. పక్కా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అన్నమాట గ్యాప్స్ అనేవి. సో అట్లా, సో నేను గ్యాప్స్ అనేది బాడీ టు బాడీకి ఇస్తా, నాట్ విక్ టు విక్. సో 23,500 అయితే మంచి సపోర్ట్ లెక్క ఉండే ఛాన్స్ ఉంది వన్స్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మాత్రం. ఈ గ్యాప్ నేను చెప్పినట్టు గ్యాప్స్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో బేసికల్లీ ఏమవుతుందంటే, నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ +180 చూపిస్తుంది. దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గ్యాప్ అప్ ఆన్ మండే. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇక్కడనే సపోర్ట్ తీసుకుని, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఇక్కడనే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా చూపిస్తున్నాయి. ఇఫ్ సపోజ్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే ప్రైస్ మే కమ్ టు హియర్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అయినా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సపోజ్ ఇక్కడ కూడా బ్రేక్ అవుతే మాత్రం ప్రైస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటిదంటే, మార్కెట్స్ అయినా మనుషులైనా గ్రో గ్రో అవుతూనే ఉంటారు, పైకి పోతూనే ఉంటారు తప్ప కింద పడరు. లైక్ మనుషులు అనేటోళ్ళు చైల్డ్హుడ్ నుంచి అడల్ట్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్కి వచ్చినట్టు మార్కెట్ కూడా అంతే. ఫస్ట్ కొన్ని రోజులు కింద పడుతుందేమో, కానీ ఆబ్వియస్లీ అది పైకి పెరగాల్సిందే. నిఫ్టీ నిఫ్టీ అనే అట్లా డిజైన్ చేసింది అన్నమాట. సో యా, సో ఇదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 23,877 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇఫ్ దట్ బ్రేక్స్ 23,560 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నిఫ్టీ. ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, స్పెసిఫిక్ స్టాక్స్ విచ్ కెన్ గివ్ మ్యాసివ్ రిటర్న్స్ ఇన్ ద అప్కమింగ్ డేస్ ఆర్ అప్కమింగ్ వీక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి లుపినా. దీంట్లో నా పొజిషన్ ఉందన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో యా, మీరు చూసినట్టయితే ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది అన్నమాట. లుపిన్ స్టాక్ అనేది అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని లాస్ట్ వీకే టచ్ చేసింది. లాస్ట్ వీకే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి కొంచెం పైకి పోయి మళ్ళీ కింద పడిపోయింది అనమాట. ఇది మంత్లీలో, ఇది వీక్లీలో. సో యా, మీరు క్లియర్ గా చూస్తే ఒక టైట్ రేంజ్ అయితే ఫామ్ చేస్తుంది వీక్లీలో. వన్స్ ఆ టైట్ రేంజ్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం మంచి మూవ్ ఉండే అవకాశం ఉంది లుపినా. సో కీప్ ఇన్ యువర్ రేడర్, అండ్ దిస్ ఇస్ నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్. నెక్స్ట్ వచ్చేసి వర్ధమాన్ టెక్స్టైల్స్. వర్ధమాన్ వర్ధమాన్ టెక్స్టైల్స్. సో ఇది కూడా ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది. లెట్స్ గో ఫర్ మంత్లీ టైం ఫ్రేమ్. సో యా, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ గీసుకుంటే రెసిస్టెన్స్ జోన్ గీసుకుందాం, నాట్ రెసిస్టెన్స్ లైన్. సో ఐ విల్ బి సెలెక్టింగ్ దిస్. సో రెసిస్టెన్స్ జోన్ గీసుకుంటే మాత్రం గట్టి ఆల్ టైమ్ హై దగ్గర అయితే ఉంది. ఈ స్టాక్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో యా, ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ అవుతే మాత్రం మంచి మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్
బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది, ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్స్. సో గుడ్ వాల్యూమ్స్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది, వాల్యూమ్ బిల్డప్ కూడా అవుతుంది, కాబట్టి దేర్ ఇస్ ఏ హై ఛాన్స్ ఇక్కడ నుంచి ఒక 10% ఆర్ 5% మూవ్ ఇచ్చే అవకాశం ఉంది. సేమ్ విత్ లుపిన్. లుపిన్ వాల్యూమ్ అనాలిసిస్ చేద్దాం, లుపిన్ వాల్యూమ్ ఎట్లుందో. సో యా, ఈ టైట్ రేంజ్ లో అయితే లైక్ వాల్యూమ్ అంతగా లేదు, అదే మనకు కావాలి. టైట్ రేంజ్ లో వాల్యూమ్ తక్కువ ఉండాలి, బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ నేను నోట్ చేసుకున్నా, నోట్ చేసుకోండి. బట్ టైట్ కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్ టైంలో ఇది వాల్యూమ్ షుడ్ బి వెరీ లెస్ అన్నమాట. అంటే బయ్యర్స్ కి సెల్లర్స్ కి యుద్ధం జరుగుతుంటది. సో అట్లా అన్నమాట. సో ఇక్కడ వాల్యూమ్ బిల్డప్ కూడా మంచిగానే ఉంది, లైక్ వాల్యూమ్ అనాలిసిస్ అయితే బాగానే ఉన్నది. టైట్ రేంజ్ లో వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి, బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు వాల్యూమ్ గట్టిది వస్తే మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ వెరీ గుడ్ మూవ్ అండ్ లూపిన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీక్ మార్కెట్ అప్డేట్ గైస్. సో థ్యాంక్ యూ.